లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. కోతి తెలివి. ఓ అడవిలో పెద్ద చెరువు, దాని మధ్యలో ఓ దీవి ఉండేది. దాని నిండా పండ్ల చెట్లే. ఆ చెట్ల పండ్లు రుచికరంగా ఉంటాయని పక్షులు చెప్పుకునేవి. ఓసారి ఆ మాటలను విన్న కోతి ఎలాగైనా వాటిని రుచి చూడాలనుకుంది. కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా మొసళ్ళే ఉండడంతో భయపడింది. దాంతో తనకు కొన్ని పండ్లు తెచ్చివ్వమని పక్షులనే అడిగింది. కానీ అవి ఒప్పుకోలేదు. కోతి మాత్రం ఆ పండ్లను రుచి చూడాల్సిందేనని నిర్ణయించుకుంది. కాస్త ఆలోచించిన తర్వాత దానికి ఓ ఉపాయం తట్టింది. మర్నాడు ఉదయాన్నే చెరువు దగ్గరకు వెళ్ళి మొసళ్ళన్నింటినీ పిలిచింది. అప్పుడు కోతి, నా ప్రియమైన మొసళ్ళలారా, నేను మృగరాజు కొలువులో ఉంటాను. సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికీ విందు ఏర్పాటు చేశాడు. మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని నేను ఇలా వచ్చాను. మీరంతా ఇక్కడి నుంచి ఆ దీవి వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది. ఎంతైనా మృగరాజు, పైగా విందు అంటున్నాడు కాబట్టి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్లే చేశాయి. ఇప్పుడిక కోతి ఆనందంగా ఒక్కో మొసల మీద నుంచి నడుచుకుంటూ దీవిలోకి వెళ్ళింది. నచ్చిన పండ్లన్నింటినీ కడుపు నిండా తిని ఓ కునుకు తీసింది. కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది. ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగిందో మొసలి. నేను సరిగ్గా లెక్కించలేకపోతున్నాను. నేను మీ సంఖ్య కన్నా కాసిన ఎక్కువ పండ్లను తెంపి చెరువులో వేస్తాను. మీరు వాటిని నాతో పాటు ఒడ్డుకు తీసుకురండి. నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను. అప్పుడిక ఏ సమస్య ఉండదు, సరేనా అంది కోతి. దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలాగే చేశాయి. దీవిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా మిగల్లేదు. తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ కోతి తన మిత్రులకు పంచిపెట్టింది. విషయం తెలుసుకున్న పక్షులు, ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది, ఇకపై అలాగే చేద్దాం అని అవి కోతితో ఓ ఒప్పందానికి వచ్చాయి. అప్పటి నుంచి కోతి హాయిగా దీవిలోని పండ్లను తినసాగింది.